వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. ఆ అబ్బాయి చదువుకున్నవాడా, ఏ ఉద్యోగం, తన కుటుంబం ఎలాంటిది, గుణవంతుడా కాదా, అన్నిటికంటే ముఖ్యంగా నా మీదే నిందలు వేస్తారమ్మా. బస్తీ నుంచి ఏకంగా బంగళాకే వలవేసిందని నీ మీద మాయని మచ్చను వేస్తారు. నాన్న, మీరేనా ఇలా మాట్లాడేది? ఎవరో ఏదో అనుకుంటారని నా సంతోషాన్ని వదులుకోమంటారా? అయినా మీ కూతురు గురించి మీకు తెలీదా నాన్న? వాళ్ళెవరో వచ్చి మన క్యారెక్టర్ని డిసైడ్ చేయడం ఏంటి నాన్న? సరే, నీ మాట ప్రకారమే సమాజాన్ని కూడా పక్కన పెడదాం. కేవలం మీ ఇద్దరి గురించి ఆలోచిద్దాం. చెప్పు, మీ ఇద్దరి మధ్య వయసు తేడా ఎంతో తెలుసా? ఏ రకంగానూ నీ డెసిషన్ కరెక్ట్ కాదు. అందుకే ఈ ఆలోచన నువ్వు విరమించుకో. అది కాదు నాన్న, నువ్వేం చెప్పినా నేను వినను. మీరు అర్థం చేసుకోకుండా మొండి పట్టు పడితే నేను ఆర్య సార్తో వెళ్ళిపోతాను నాన్న.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎంత మాట అన్నావో నీకు అర్థమవుతుందా? సారీ సార్, ఏదో ఆవేశంలో. వాడేవా? హలో, ఓవర్ 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 ఓవర్. అబ్బా అన్నయ్య, ఏమైపోయావు? వీళ్ళేమో సోఫాలో కాలు మీద కాలేసుకుని అతుక్కుపోయారు. అను వచ్చే వరకు కదిలేలా లేరు. అమ్మో, ఇప్పుడేం చేయాలరా దేవుడా? అన్నయ్య, వచ్చేసావు అన్నయ్య? వచ్చేసాను గానమ్మా. ఏంటి పరిస్థితి? ఏం చేయమంటావు అన్నయ్య? వాళ్ళిద్దరినీ ఇట్నుంచిట్టే పంపించేయాలని రకరకాలుగా ట్రై చేశాను. కానీ మన ఇంట్లో మనకి శత్రువులున్నారు కదా. నా కూతురు నీ కొడుకు కలిసి వాళ్ళిద్దరిని ఇంట్లో కూర్చోపెట్టి అతిథి మర్యాదలు చేస్తున్నారు. అన్నయ్య, వాళ్ళ బాలకం చూస్తుంటే నువ్వు చెప్పినట్టు ఆ సంబంధం మాట్లాడడానికి వచ్చినట్టున్నారు. అబ్బో, కొంప ముంచేశారు కదమ్మా. అవును, ఆ సుబ్బు ఇంకా రాలేదు కదా? లేదన్నయ్యా. ఇంతకీ గుళ్ళు ఏం జరిగిందన్నయ్యా? అదంతా పెద్ద కథలే అమ్మా. ముందు ఆ సుబ్బు వచ్చే లోపల వీళ్ళెక్కడి నుంచి పంపించేయాలి. పద పద. అన్నయ్య, ఈ వాకిటాకి కనపడకుండా దాచేయాలమ్మా. ఓవర్ ఓవర్, తీసే. పద పద. అరే నీరజ్ సార్, నమస్కారం సార్. నమస్తే. మీ మిస్సెస్ గారు అనుకుంటా. నమస్కారం అమ్మా. నమస్తే. మీరు? మా అన్నయ్య అండి, మా అన్నయ్య. నాకు ఒక్కగానొక్క అయ్యా. రేయ్, మీ గురించి చాలా విన్నానండి. నా పేరు రఘుపతి. మీలాంటి గొప్ప బిజినెస్ మ్యాన్లు మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఓ కూల్. ఇంతకీ మీరేం చేస్తుంటారు? కొంపలు కూలుస్తుంటాడు. నిన్ను అంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ అండి. ఏదో మీ అంత గొప్పవడం కాదులేండి. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చినట్టు? యాక్చువల్లీ మేము అను గురించి. నీరజ్, అను మా కంపెనీ ఎంప్లాయ్ కదా, తనతో చిన్న పని నుండి వచ్చాం. అలాగా? అంటే అను ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టుంది. వాళ్ళ నాన్న కూడా షాప్కి వెళ్ళినట్టున్నారు. ఎప్పుడు వస్తారో ఏంటో మరి. ఏదైనా ముఖ్యమైన విషయం అయితే నాతో చెప్పండి, నేను చేస్తాను. మేమంతా ఒక ఇంటి వాళ్ళలాగా ఉంటాం. పర్వాలేదులేండి. అనుకి కాల్ ట్రై చేస్తే కనెక్ట్ కాలేదు. మెసేజ్ చేశాం, తను చూసుకుని కాల్ బ్యాక్ చేస్తుందిలేండి. మేమొచ్చామని తెలిస్తే ఎక్కడున్నా వచ్చేస్తుంది. అవునవును, ఎక్కడున్నా వచ్చేస్తుందిగా. పొద్దు చెల్లెమ్మన్నా సరిపోయేది, తను కూడా ఊరెళ్ళిపోయింది. ఇజ్ ఇట్? పోనీ మీ దగ్గర సుబ్బు గారి నంబర్ ఉంటే ఒకసారి కాల్ చేసి చెప్పండి. నెంబర్ అంటే ఉండేదండి. నిన్నగాక మొన్ననే మొబైల్ ఫార్మేట్ అయిపోయిందండి. నెంబర్ నాకు తెలుసు కదా మావయ్య. అంటే అది ఫోన్ చేయటం పెద్ద పనేం కాదండి. కానీ సుబ్బు వాళ్ళ వానరు మహా కోపిష్టి. పాపం పని మధ్యలో వదిలేసి రాలేడు కదా. మీరు వెళ్ళిపోవడం బెటరు. నాకెందుకో మిమ్మల్ని చూస్తుంటే అను వాళ్ళ ఫ్యామిలీకి మీరు వెల్ విషెస్ కాదు, ఎనిమీస్ అనిపిస్తుంది.
భలే కనిపెట్టేశారు. మీకు ఫేస్ రీడింగ్ కూడా తెలుసా మేడం? ఇలాంటి ఫేసెస్ కి రీడింగ్ కూడా అవసరమా? నిజమే, మా నాన్న ఫేస్ లో కన్ని కొట్టినట్టు కనిపిస్తుంది. రై నోరు మీరా వెదవా. అదేంటండి టక్కున అంత మాట అనేశారు? మేము అలాంటి వాళ్ళం కాదండి. మీకెందుకు అలా అనిపించిందో? వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను. ఫస్ట్ ఆవిడ, ఇప్పుడు మీరు. మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయాలనే ట్రై చేస్తున్నారు. మీకు మేము ఇక్కడ ఉండడం ఇబ్బంది అయితే చెప్పండి. మేము అను వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తాం. పద నీరజ్. అయ్యో, మీలాంటి గొప్పోళ్ళు అలాంటి లో కాస్ట్ వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేయడం ఎంత పరువు తక్కువ పని. ఎక్స్క్యూజ్ మీ, మా కంపెనీ ఎంప్లాయ్ ఫ్యామిలీ గురించి ఇలా చీప్ గా మాట్లాడడం అస్సలేం బాలేదు. బిహేవ్ యువర్ సెల్ఫ్. అరే మీరు తప్పుగా అనుకుంటున్నారు. నేను మీ పరువు గురించి ఆలోచించే చెప్తున్నా. స్టాప్ ఇట్. ఇట్స్ ఎనఫ్. ఈ ఒక్క మాటతో మీ మెంటాలిటీ ఏంటో టోటల్ గా అర్థమైపోయింది. యు పీపుల్ ఆర్ టోటలీ రాంగ్. కమ్ ఆన్ నీరజ్. నేను చెప్పేది వినండి. అయ్యో 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 సార్, అయ్యో, హలో. అయ్యయ్యో అన్నయ్య, మొదటికి మోసం వచ్చింది. ఏదో ఒకటి చెయ్యి. సరే రామ్మా. నువ్వే ఏదో ట్రై చేయమ్మా. వెళ్ళు. మేడం, ఈ ఎండలో ఎంతసేపని మీరు ఇక్కడ నిలబడతారు? మా అన్నయ్య కావాలని అలా అనలేదు. లోపలికి వెళ్దాం రండి మేడం. రండి మేడం. నో థ్యాంక్స్. మాకు కావాల్సిన వాళ్ళ కోసం మేము ఎన్ని మెట్లైనా దిగొస్తాం. ఇక మీరు వెళ్ళొచ్చు. లోపలికి రండి మేడం. వెళ్ళండి. సరే రామ్మా. సార్, మీరైనా చెప్పండి. వెళ్ళండి. ఏయ్, మీరెందుకు వచ్చారు? వెళ్ళండి వెళ్ళండి ఎలాండే వెళ్ళరా. అన్నయ్య, వీళ్ళేంటి గమ్ స్టిక్ లో ఇక్కడే అతుక్కున్నారు? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. రజని, సుబ్బొస్తున్నాడు, చూద్దాం పద. రా. పద. అదిగో సుబ్బు వస్తున్నాడమ్మా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకేముంది? సుబ్బు రావడం, వీళ్ళు సంబంధం అడగడం, ఒప్పించుకోవడం, రేపు నిశ్చితార్థం, ఎల్లుండి పెళ్లి, అవతల ఎల్లుండి నా తద్దినం. అయ్యో అన్నయ్య, ఇది ఫిక్స్. అయ్యో అన్నయ్య, ఇప్పుడేం చేయలేమా? మన వాకీ టాకీలతో దొంగ పోలీస్ ఆటాడుకుందాం రజని. అది తప్ప ఇంకేం చేయలేం. అమ్మో అమ్మో, అన్నయ్య వచ్చేస్తున్నాడు. మామిన్లా, ఎక్కడున్నావు మాన్సి? నేను నీరజ్ తో సరదాగా అను వాళ్ళ ఇంటికి వెళ్ళావా? ఎస్ మామిన్లా, బట్ ఇంట్లో ఎవరూ లేరు. వెంటనే అక్కడి నుంచి వచ్చేయండి. మామిన్లా, అదే చెప్తున్నాను కదా మాన్సి, ఆర్య తన మనసులో ఉన్న విషయాన్ని తనంతట తాను బయట పెట్టేదాకా మనం ఏ స్టెప్ తీసుకోవడానికి వీల్లేదు. కాదు అని ఏ పని చేసినా అది ఆర్యని ఇన్సల్ట్ చేయడం అవుతుంది. సారీ మామిన్లా, ఇప్పుడే వచ్చేస్తాం. నీరజ్, మూవ్. వాట్ హ్యాపెన్ మాన్సీ? కార్లో చెప్తాను పదా. మూవ్. అమ్మ రజని, నువ్వు ఇట్రా. అమ్మ రజని, అన్నయ్య, ముందు చీర పట్టుకో. ఏంటన్నయ్య? చీర పట్టుకో. అబ్బా, ఇక్కడ కట్టుకోవడం ఏంటన్నయ్య? సిగ్గు వస్తుంది. అబ్బా, కట్టుకోవడం కాదమ్మా, పట్టుకో. ఆహా. పట్టుకో పట్టుకో. ఇలా ఇంకా పైకి. పైకి.
అమ్మా అన్నయ్య, మనం ఇంకా ఈ సర్కస్ ఫీట్లు ఎన్ని చెయ్యాలో? ఓవర్ ఓవర్. ఈ రోజుకి నా పని కూడా అయిపోయిందమ్మా. ఓవర్. అమ్మో, పద పద. పద. అప్పుడే ఇల్లు వచ్చేసిందా? లేదను, మనమే ఇంటికొచ్చాం. వెళ్ళాలా? వెళ్ళాలిగా మరి. సరే సార్. ఇలా కాదు సార్, రేపటి నుంచి మీరు నన్ను డ్రాప్ చేయడానికి రాకండి. ఏమైందను, ఎందుకలా అంటున్నావు? మీరు డ్రాప్ చేస్తే నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలని అనిపించదు. అటు ఇంటికి వెళ్ళలేను, ఇటు మీతోనూ ఉండలేను. అందుకే వద్దంటున్నా. ఏ క్యాబ్ లోనో కంపెనీ కారులోనో వస్తే ఏ ఎమోషన్స్ లేకుండా ఇంటికి వెళ్తా. పిచ్చెను. నిజమే సార్, మళ్ళీ మిమ్మల్ని చూసేంత వరకు నాకు పిచ్చి పట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది. బీ పేషెంట్ మ్యామ్. నువ్వు ఎంతో ఓపిగ్గా నా ప్రేమ కోసం ఎదురుచూసావు. ఇప్పుడు కూడా అంతే. మన పెళ్లి కోసం వెయిట్ చేయి. ఆ తర్వాత నువ్వు వదలమన్నా నేను వదిలిపెట్టను. అలాగే సార్ గారు, తమరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. ఏమన్నావు? సార్ గారు అన్నాను. అను, నన్నింకా సార్ అని పిలవడం అవసరమా చెప్పు? అయితే సార్ గారికి కొత్త పిలుపు కావాలన్నమాట. ఓకే, చెప్పండి, ఏమని పిలవమంటారు? నీ ఇష్టం. బట్ ఈ బేబీ, డార్లింగ్, డియర్ ఇలాంటి బోరింగ్ వర్డ్స్ వద్దు. సంథింగ్ డిఫరెంట్ గా. నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? అంటే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాను కాబట్టి సార్ అనాలా? మీ ఇంటికొచ్చాను కాబట్టి ఏవండి అనాలా? మన గదిలో ఉన్నాం కాబట్టి శ్రీవారు అనాలా? మా అమ్మలా పేరు పెట్టి పిలవాలా? మా ఊరి వాళ్ళలా ఏవయో అనాలా? సార్, మీకు విషయం చెప్పాలా? ఒకరోజు మా అమ్మ నాన్నకి కిళ్ళి కట్టిస్తుంటే అమ్మో నాన్న. పోండి సార్, నాకేమో ఆల్రెడీ ఇంట్లో ఒక పిచ్చి టాస్క్ ఇచ్చారు. మళ్ళీ ఇలా ఇప్పుడు బంపర్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. ఆ టాస్క్ వల్ల నేను ఆఫర్ ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాను. అంత డైలమా ఎందుకను? అనడానికి డైలమా చిన్న డైలాగే సార్. అందులో పడితే గాని దాని డెప్త్ తెలీదు. చూడండి, మీరు నన్ను ఇలా రిలాక్స్ చేయకండి. నా కాన్సంట్రేషన్ మొత్తం ఇంట్లో ఎస్ అని పెంచుకోవడం మీదే ఉండాలి. ఆ తర్వాత కావాలంటే రోజుకొక ముద్దు పేరుతో పిలుస్తాను. ఈ ఆఫర్ ఏదో బానే ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్. త్వరగా మీ నాన్నగారిని ఒప్పించి నన్ను రోజుకొక పేరుతో పిలుచుకో. మహాప్రసాదం. ఓకే అను, బాయ్, టేక్ కేర్. బాయ్ సార్. ఎవయో 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 ఎవయో. బాయ్. రమ్య, అను 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 ఇలా రా ఒకసారి. రమ్య ఇలా రావే. ఏమైంది రమ్య? ఎందుకంత టెన్షన్ గా ఉన్నారు? ఐఎమ్ సో సారీ అను, మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. తప్ప? అసలు విషయం చెప్పకుండా ఏంటిది రమ్య? ఏం జరిగిందో చెప్పండి ముందు. నువ్వు నిన్న మాకు పంపించిన ఫోటోలు
మా నాన్న చేతికి వెళ్ళయ్యాను.